మొత్తానికి మన పల్లె ప్రశాంత్ ట్రాఫీ కొట్టడం జరిగింది. ఆ ట్రాఫీలో ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో ట్విస్టులు. ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. పల్లవి ప్రశాంత్ సామాన్యుడిగా ఒక మొక్కలాగొచ్చి ఒక చెట్టై బోస్ హౌస్లో ఒక వృక్షంలా పాతుకుపోయాడు. ప్రశాంత్ విన్నర్ కావడం జరిగింది. అమర్దీప్ రన్నర్ అవడం జరిగింది. హ్యావర్ ఫోర్త్ ప్లేస్లో 15 లక్షలు తీసుకొని గుడ్ డిసిషన్ తీసుకొని శివాజీ గారు 3వ స్థానంలో. ప్రశాంత్కి పెద్ద గ్రాండ్గా చేయలేదేమో అని నాకు అనిపిస్తుంది. అమర్దీప్ మాత్రం ఎట్లనో ట్రాఫీ రాదని చెప్పేసి బొమ్మ ట్రాఫీని ఇచ్చి డ్యాన్ చేయించారు బిగ్ బాస్ హౌస్లో. క్యాప్టెన్షిప్ కూడా అమర్దీప్కి ఎలా పెట్టారో బిగ్ బాస్ ట్రాఫీ కూడా అలాగే విన్నర్గా అలాగే కట్టి పెడదామని చూశారు. వారు వన్ సైడ్ అయిపోయింది. పల్లవి ప్రశాంత్ విన్నర్గా బిగ్ బాస్ హౌస్లో నాగార్జున గారికి బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా వాళ్ళకి ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా అమర్దీప్ని విన్నర్గానే ప్రకటిస్తారు. డిసిషన్ మొత్తం పబ్లిక్ చేతులకు వెళ్ళిపోయింది. ఓట్ల ద్వారా దండయాత్ర చేశారు ప్రశాంత్ మీద. ఓట్ల తాకిడి తట్టుకోలేక మన పల్లె ప్రశాంత్ మిస్డ్ కాల్ ఆఫ్ చేయడం జరిగింది. ప్రజలు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. తప్పక బాధపడుతూ ఏడ్చుకుంటా పల్లె ప్రశాంత్ని విన్నర్గా ప్రకటించారు. శోభ, ప్రియాంక, అమర్దీప్ కాలిపోయింది వాళ్ళ ఫేసులు చూస్తుంటే. అమర్దీప్ నేను కప్పే కొట్టెళ్తా, ఇక్కడి నుంచి దమ్మేంటో చూపిస్తాను, కప్పు వాడికెయ్యండి. ఈ షో ఇటు కావడం కారణం ఏంటంటే రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడమే. ఆ రైతు బిడ్డ ఆట ఎలా ఆడాడో ప్రజలందరూ గమనించారు. ఒక్కొక్క ఆట పట్టుదలతో ఆడుతూ ఎక్కడ నమ్మకం పోకుండా ఆడుతూ ప్రతి గేమ్లో ప్రతి ఒక్కరికి గట్టి పోటీ ఇస్తూ మన పల్లె ప్రశాంత్ జర్నీ సాగింది. మీద ప్రజల దృష్టి మలిగింది. బిగ్ బాస్ హౌస్లో ఇంకొకసారి కామన్ మ్యాన్ వెళ్తే చాలా డేంజర్గా ఉంటాయని బిగ్ బాస్ హౌస్లోకి తెలిసింది. ఇంకొకసారి ఒక రైతు బిడ్డ ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్లోకి తీసుకోరు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏదైనా చేయగలరని మన పల్లె ప్రశాంత్ నిరూపించడం జరిగింది. గెలిచిన వాళ్ళకి 50 లక్షలు అని నాగార్జున గారు రివీల్ చేయడం జరిగింది. మారుతి ఫుల్లీ లోడెడ్ కార్ అని చెప్పి 15 లక్షల జ్యువెలరీ జాయ్ అలుకాస్ అని చెప్పాడు. 35 లక్షలు మాత్రమే పల్లె ప్రశాంత్కి దొరికింది. 35 లక్షలు ప్లస్ ఒక కారు ప్లస్ జాయ్ అలుకాస్ 15 లక్షల జ్యువెలరీ. అది నాగార్జున గారు అనౌన్స్మెంట్ చేసింది 15 లక్షల జ్యువెలరీ అని. కానీ ఈ షోలో 15 లక్షల జ్యువెలరీ అని చెప్పలేదు. బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 లక్షలు అని నాగార్జున గారు ప్రకటించడం జరిగింది. జాయ్ అలుకాస్ 15 లక్షలని జ్యువెలరీ ప్రకటించడం జరిగింది. ఒక కార్ మారుతి సుజుకి కార్ అని చెప్పాడు. కట్ చేస్తే ఇప్పుడు ప్రైజ్ మనీ పల్లె ప్రశాంత్కి దొరికింది 35 లక్షలు. జ్యువెలరీ కూడా 15 లక్షలని ఎక్కడా అనౌన్స్మెంట్ చేయలేదు. ప్లస్ కారు పెడితే 15 లక్షలు ఎందుకు తగ్గాయి? ఇందులో 15 లక్షలు మైనస్ చేసి అమర్దీప్ కానీ ఇచ్చారా ఏంటి? అమర్దీప్కి ఏమీ దొరకలేదు అని చెప్పేసి ఇందులో పల్లె ప్రశాంత్ ప్రైజ్ మనీలో 15 లక్షలు మైనస్ చేసి మన అమర్దీప్కి ఇచ్చారా ఏంటి బిగ్ బాస్ టీం? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నాకైతే ఏం అర్థమైతే లేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి. మొత్తానికి ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యి ఒక రైతు బిడ్డగా గుర్తింపు తెచ్చుకొని ఒక మొక్క చేతిలో నాగార్జున గారు ఇస్తే ఆ మొక్కను తీసుకుపోయి పాతి ఆ మొక్క చెట్టై ఒక వృక్షమై బిగ్ బాస్ హౌస్నే గడగడలాడించేసింది. నటింటికొచ్చి నటరాజు రూపం చూపించి పెడుతున్నాడు. కామన్ మ్యాన్ ని తక్కువ చూస్తే, రైతు బిడ్డని తక్కువ చూస్తే నీ తగ్గేదేలే అని బిగ్ బాస్ టీంకి తెలిసింది. వెళ్ళేటప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అన్నా మళ్ళొచ్చిన అంటే తగ్గేదేలే. జై జవాన్, జై కిసాన్, జై హింద్.